ఎలాంటి మెసేజ్ అంటే సో మనం చిన్నప్పటి నుంచి ఎన్నో పాటలు చెప్తుంటారు, చట్టం గురించి కూడా ఒక పాఠం ఉండాలి. ఈ తప్పు చేస్తే నాకు శిక్ష పడుతుంది, సో ఈ తప్పు చేయకూడదు అనే ఒక మెసేజ్ని ప్రతి ఒక్కరు తల్లిదండ్రులతో పాటు టీచర్స్తో పాటు యూత్ కూడా తెలుసుకోవాలండి. అంటే కోర్టులో ప్రియదర్శి అంటే లాయర్ యాక్టింగ్ ఎట్లుంది లాయర్? సో సెకండ్ హాఫ్ మొత్తం ప్రియదర్శిని గారే నడిపించారండి. సో ప్రియదర్శి గారు స్టేట్మెంట్ ఇచ్చాడో అది 100% ప్రూవ్ అయిందా? అవునండి. సో నాన్నగారు మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అది 100% ప్రూవ్ అండి. సో సినిమా అయితే చాలా బాగుంది, మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. సో కంగ్రాచులేషన్స్ నాన్నగారు ఫర్ సక్సెస్ఫుల్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. శివాజీ గారికి బ్రేక్ త్రూ అండి. చాలా రోజుల తర్వాత ప్రాణం పెట్టి నటించాడు, చాలా ప్రాణం పెట్టి. సార్ మీకోసం చాలా స్టోరీస్ సార్ రెడీగా ఉంటాయి సార్ ఈ సినిమా తర్వాత. రోషన్ గారు చాలా బాగా నటించారు, ప్రాణం పెట్టి నటించాడు. సో సెకండ్ హాఫ్ అంతా ప్రియదర్శన్ గారు నడిపించారు. సార్ మీ యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది సార్. సమాజానికి ఇట్లాంటి సినిమాలు కావాలి. దీని మీద ఎవరైనా కేసు వేస్తే ఆబ్వియస్లీ ఎవరైనా కేసు వేస్తారో ఎవరు వేస్తారో తెలుసా? లాయర్లు వేస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళ గురించే ఉందన్నమాట లస్క్ మొత్తం. నిజం చెప్పాలంటే నిజం చెప్పాడు కాబట్టి లాయర్లే తిరగబడతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నిజం ఉండదండి, అదంతా ఫేక్ కదా. అందుకే నల్లకోట వేసుకున్నారు, మళ్ళీ తెల్లమోకాలు వేస్తారు. అది పక్కన పెడితే సినిమాలో ఒక మంచి ఫెనామినల్ కంటెంట్ ఉందన్నమాట. ప్లీజ్ అండర్స్టాండ్. నిజంగా ఫ్యామిలీ పర్సన్స్ కానీ అలాగే పిల్లలతో కానీ సినిమా చూస్తే మాత్రం ఇటువంటి సినిమాకి రండి. మీకు కానీ 16 నుంచి 18 సంవత్సరాల లోపు అమ్మాయిలు ఉంటే ఇటువంటి సినిమాకి తీసుకొచ్చి కూర్చోబెట్టి చూపియండి 2 గంటల సేపు. దాని తర్వాత బయటకు వచ్చి ఆ పిల్ల నిజంగా అప్పటి దాకా లవ్ చేస్తున్నాను కూడా వదిలేసి, ఒరే నేను వయసుకు వచ్చిన తర్వాత నీకు మెసేజ్ పెడతాను, అప్పుడు దాకా నువ్వు నాకు ఫోన్ చేయొద్దు అంటది. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. ఎందుకంటే అరే ఏం దిమాగ్ పెట్టి తీసాడో తెలుసా? సీతారామం సినిమా తర్వాత ఒక మంచి ఫెనాబుల్ మూవీ ఉన్నదంటే కోర్ట్ అనమాట. బ్లాస్ట్ బ్లాస్ట్. సార్ ఇక్కడ మెయిన్ మనం అబ్జర్వ్ చేసేది ఆ పాక్స్ యాక్ట్. మెయిన్ మూవీ ప్లాట్లో వచ్చేసి మెయిన్ పాక్స్ యాక్ట్. అది ఏ విధంగా కన్వే చేశారు, ఏ విధంగా చూపించారు అనేది మెయిన్ మూవీ ప్లాట్. ఎంత బాగా కన్వే చేశారంటే అంత బాగా చూపించారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా కన్వే చేయొచ్చు, ఈ విధంగా చూపించచ్చు అని. చాలా బాగా చూపించారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఎస్ మూవీ ఎక్కడ లాగలేదు. నేను చూసే కాబట్టి మూవీ ఎక్కడా లాగలేదు. ఫస్ట్ హాఫ్ని మించి సెకండ్ హాఫ్ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంది. యాజ్ యూజువల్ మ్యూజిక్ ఇంకా చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ చూడాలి, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలి మూవీ. ఎస్ అదే చెప్తున్నా, పాక్ ట్రాక్ ఏ విధంగా కన్వే చేశారు అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. మెయిన్ ప్రతి ఒక్క అంటే ఎస్ ఇప్పుడు మనకి చాలా కోర్ట్స్లలో చాలా మిస్యూజ్ కేసెస్ జరుగుతుంటాయి. అది ఏ విధంగానో మనకి తెలియదు. సో ఏం జరిగింది అనేది మెయిన్ ప్లాట్. చూడాల్సిందే ఫ్యామిలీ ఆడియన్స్. మెయిన్ థింగ్ నన్ను అడిగితే ప్రతి ఒక్కరు ఆడపిల్లలు చూడాల్సిన మూవీ, ఫ్యామిలీస్ కంపల్సరీ చూడాల్సిన మూవీ, యూతే చూడాల్సింది అన్నట్టు. ఈ మెయిన్ చూడాల్సిన మూవీ యూత్. నాని అంతా కాన్ఫిడెంట్గా చెప్పాడు అంటే మూవీలో ఏదో ప్లాట్ ఉందనే కదా. ప్రియదర్శిని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. యాజ్ యూజువల్ లైక్ ఎక్స్పీరియన్స్డ్ కోర్ట్ పర్సన్ ఎలా మాట్లాడతా అలా మాట్లాడు, చాలా బాగుంది. అంటే శివాజీకి ఎప్పుడో లైఫ్ ఉంది, ఇంకా చాలా బాగా చేశారు. ఎస్ విలంగా చాలా బాగా చేశారు. ఓవరాల్గా మూవీ చాలా అంటే చాలా బాగుంది, తప్పకుండా అందరూ చూడాలి. చాలా చక్కగా ఉంది. ఇలాంటి సినిమాను సమాజానికి ఉపయోగపడే మూవీ. ఇట్లాంటి మూవీని చూడండి దయచేసి. పనికి మాలిన సినిమాలు చూడకండి. ఆ లవ్వులు అని గివ్ అని పైనుంచి కిందనైనా పైనుంచి ఆ ఆలియా భట్ అని ఇంకో భట్ అని అట్లాంటి సినిమా చూడొద్దు దయచేసి. 2 చేతులు వేసి జోడిస్తున్నా, పిల్లలకు ఇట్లాంటి సినిమాని చూడండి. పుష్పను తగ్గించి దీన్ని పెంచి మాట్లాడడానికి కారణం ఏందన్నారు? నేను పుష్ప సినిమా 100కి 100% ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, తగ్గేదేలే అంటాడు. ఆడిపోయి ఇప్పుడు ఈడ తగ్గాడు. ఆ స్కూల్ పోతాడు, స్కూల్ పోయిన 10th క్లాస్లో ఫెయిల్ అవుతాడు. కింద గోసి పైన ఒకటి షర్ట్ ఉండేది ఏముంటుంది, అదే కూలి పని చేయాల్సి వస్తే పుష్ప సినిమా చూస్తే. ఇట్లాంటి సినిమా చూసినావు అనుకో, 10th పాస్ అవుతాడు, ఇంటర్ పాస్ అవుతాడు, డిగ్రీ పాస్ అవుతాడు, దాని తర్వాత మంచి ఉద్యోగం చేస్తాడు. ఎందుకంటే ఇలాంటి స్టోరీ తీసినందుకు చాలా గర్వం ఉంది. ఎందుకంటే నా కేసు కూడా ఫోక్సో కేసు నడుస్తుంది ఆల్రెడీ. నేను కోర్టులో ఉన్నప్పుడు కూడా చాలా మంది ఫోక్సో కేసు వచ్చారు. చాలా మంది అంటే మాకు కూడా చాలా దీని గురించి ఎవరైనా బయట ప్రచారం చేస్తే బాగుండు అని అనిపించింది. కానీ కరెక్ట్గా ఈ టైంలో ఈ ఫోక్సో కేసు వల్ల చాలా అంటే చాలా మంచి డైరెక్టర్ చాలా మంచి సినిమా తీశారు. ఎందుకంటే ఈ పరువు అవన్నీ చేసి ఈ ఫోక్సో కేసు పెట్టారు, కానీ డబ్బుల కోసం పెట్టారు. కానీ చాలా అంటే లోపల చాలా మంది బాధపడారు. చాలా మోస్ట్ అంటే ఎక్కువ అంటే
రేప్ కేసు కానీ మర్డర్ కేసు కానీ ఈ చోరీ కేసు కానీ ఇలాంటి కేసు కంటే ఈ పోక్సో కేసే చాలా పెద్ద కేసు. చాలా మంది ఆల్మోస్ట్ 100కి 100% చాలా మంది పోక్సో కేసు వాళ్ళే ఉన్నారు లోపల. మీకేం నచ్చింది ఈ సినిమాలో ఈ లాస్ట్ వరకు న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. చాలా మంచి అంటే చాలా మంచి న్యాయం జరిగింది. ఎందుకంటే ఇలాంటి కేసులు చాలా ఈ సమాజంలో ఫస్ట్ ఇదే జరుగుతుంది. ఈ కేసు చాలా నడుస్తుంది. అంటే శివాజీ ఉన్నాడు కదా క్యారెక్టర్, ఆయన తప్పుగా ప్రచారం చేసిండు పరువు అని ఇది అని. కానీ చాలా అంటే చాలా బాగుంది సినిమా. నాది కూడా ఫోక్సో కేసునే. నేను కూడా 60 డేస్ లోపల ఉన్నాను. అప్పుడు కూడా చాలా బాధ వచ్చింది. దీని గురించి ఎవరైనా బయట రియల్ లైఫ్ లాగా అనిపించింది. 100% ఇది రియల్ లైఫ్. సేమ్ నేను కూడా వైజాగ్లో కైలాసగిరి సేమ్ మేము కూడా అలానే తిరిగాము. కైలాసగిరి కొండ మొత్తం శివపార్వతి అన్ని చూసేసినాం. మేము కూడా సేమ్ ఆ లిఫ్ట్లో అది రూఫే ఉంటారు కదా, మేము కూడా సేమ్, మాది కూడా సేమ్ హైటు, సేమ్ అన్ని క్యారెక్టర్స్ సేమ్ ఉంది అన్న. సేమ్ అంటే సేమ్ 100కి 100% సూపర్ హిట్ అవుతుంది మూవీ కన్ఫర్మ్. ఈ కోర్ట్ సినిమా తీస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న. చాలా అరే అన్న ఈ కోట్ తీసుకో, కోట్ సినిమా ఓకేనా పోతా అన్న ఆ కోట్ పోయేకు. ఆ కోటికి ఎందుకు జైల్లో పెడతా, ఈ కోటికే పోతా. నానేనా హీరో కోట్ పో. నీ గుండు వల్ల కొడతారే, పోనా నీ గుండు వల్ల కొడతా బాగాలేకపోతా. వద్దనా పో. అన్న ప్రియదర్శి అన్న, అన్న నీకు దండం అన్న. అన్న ప్రియదర్శి అన్న మస్తు చేసిండన్న యాక్టింగ్. అసలు న్యాయం జరుగుతుందా లేదా అని అలా ఉండే అన్న. నేను టెన్షన్ అన్న చూస్తున్నప్పుడు నాకు గూప్ జామ్స్ వచ్చినాయన్న. టెన్షన్, చెమటలు కారుతున్నాయి. నా గుండు మొత్తం అన్న నిండిపోయింది నా చెమటలతో. ఇప్పుడు కూడా ఇగో పచ్చిగా అయిపోయింది అన్న. ప్రియదర్శి అన్న నీకు దండం అన్న, సూపర్ చేసిన యాక్టింగ్. విశ్వరూపం నేనైతే పో, నాకు భయం వేసింది నా. శివాజీ నా సూపర్ చేసినావా. ఆపు 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 తీసుకోవాలా. కోర్ట్ సీన్ గురించి ఏం చెప్తావు? కోర్ట్ సీన్ మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం కోర్ట్ సీన్ లో ఎట్లుంటది మొత్తం? నా సెకండ్ హాఫ్ మస్తు ఉందన్న. కోర్టు మనం ఎలా ఉండాలి అనేది ఉందన్న కోర్టులో. ఈ సినిమాకు చూస్తే తెలుస్తుందన్నా. అందరు చూసే సినిమా ఇది, ఫ్యామిలీ స్టోరీ అన్న. కోర్టు ఫ్యామిలీ స్టోరీ అన్న, ఇది అందరు తెలుసుకోవాలన్నా అన్న. సో ఇప్పుడు మూవీ చూసావు కదా, ఏం మెసేజ్ ఇస్తావు యూత్ కానీ పేరెంట్స్ కానీ? అన్న మనం ఎక్కడున్నా కానీ ఒక అమ్మాయితో ఫ్యామిలీతో ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా ఉన్నప్పుడు మిస్బిహేవ్ చేయొద్దు, అంటే తొందరపడొద్దు, అంటే మంచిగా ఉండాలన్న. సూపర్ అన్న, సూపర్ కాన్సెప్ట్. వెరీ మచ్ వండర్ఫుల్ మూవీ. నాని భయ్య హిట్ కొట్టావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాని అన్నగా ఫస్ట్ ఏఎన్ఆర్ గారు అంటే మన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అంటే మన తెలుగు భాష. నాగ సుశీల్ గారే ఆ ఎంసీఏ సినిమా వస్తే థియేటర్లో ఎప్పుడు వచ్చినా చూస్తున్నారు. అలా నాని అన్న సినిమా కంటెంట్ అంటే అలా ఉంటుంది. మన రోహిన్ గారు కూడా అదే చెప్పారు. ఏదైనా ఏంటంటే ఒక నాని అన్న ఒక సినిమా తీసారంటే ఆయన కంటెంట్ తీసి జనాలు ఎంతలా ఆ సినిమా గురించి వెయిట్ చేస్తారో, వాళ్ళ టైం, ఆ ప్రెషియస్ టైంకి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి వస్తారు. ఆ కంటెంట్ ఏదో ఒక టికెట్ డబ్బులు అట్లీస్ట్ వాళ్ళు ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేసినా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి అవుట్ ఆఫ్ బాక్స్ ఉన్నా కూడా 2.5 గంటలు ఆ థియేటర్లో కూర్చున్నందుకు వర్త్ వాచింగ్. ఆ డబ్బులు కానీ ఏదన్నా సినిమా వచ్చిన నాని అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. నువ్వు ప్రొడ్యూస్ చేసిన పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అంటే ఇదే అన్న. నాకైతే చాలా బాగా నచ్చింది. కోర్టు, ప్రియదర్శన్ అండ్ ఇద్దరు హీరోయిన్ వాళ్ళిద్దరు ఇష్యూలు. ఇది మా ఏజ్ సినిమా అన్న. అంటే మా ఏజ్ వాళ్ళకి అమ్మాయిని లవ్ వేస్తే అసలు అంటే కోర్టులు అండ్ పోలీసులు అంటే డబ్బు తీసుకొని న్యాయం చెప్తారు. కానీ సినిమాలో అన్న డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. అంటే ఇలాంటి స్టోరీ నేను చాలా తక్కువ అన్న, రేర్గా చాలా మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. అండ్ నాని అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. నువ్వు చెప్పినావు అన్న, మొన్న ఒక మాట చెప్పినావు అన్న, ఈ సినిమా మీకు నచ్చకపోతే నా సినిమాకి రాకుండా, హిట్ 3 సినిమాకి రాకుండా అన్నావు. ఆ ఒక్క మాటతో సినిమాకి వచ్చినా నాకైతే మంచి కంటెంట్ ఉన్న సినిమా కోర్టు సినిమా అనిపించింది. ఎందుకంటే చాలా న్యాయం కోర్టు అనగానే ఏంటి అసలు ఈ కథ ఏందో అనేది చాలా నీట్గా క్లియర్ కట్గా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. ప్రజలందరూ పక్కా ఈ సినిమాకి రండి, తెలుస్తుంది. అండ్ చిన్న నుంచి పెద్దలందరూ రండి. అండ్ ఒక మంచి మెసేజ్ ఉందన్న. ఆయన కోర్ట్ డ్రామా అసలు సెకండ్ హాఫ్ నుంచి ప్రియదర్శి ఎంట్రీ ఇస్తాడు. సూపర్ నా ప్రియదర్శి అన్న. నువ్వు చాలా సినిమాలు చూసావు, దీంట్లో అన్న ఒక న్యాయం, సత్యమేయ జయతి. ఎందుకంటే పోలీసులు కోర్టులు చాలా తప్పులు చేస్తారు, డబ్బు కృతిపడి చేస్తారు. కానీ ఈ కాలంలో న్యాయం అసలు ఎక్కడ జరుగుతలేదు. ఈ సినిమా చూడండి. అండ్ శివాజీ అన్న ఈజ్ బ్యాక్, కమ్ బ్యాక్ మూవీ చెప్పుకోవచ్చు అన్న. డైరెక్టర్లు శివాజీ అన్న క్యారెక్టర్ రాసుకోండి అంతే. శివాజీ అన్నకు ఒక క్యారెక్టర్ రాసుకోవాల్సిందే. ఒక్కొక్క నిమిషం అన్న, విలన్ రోల్ చంపేసిన అన్న. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్టోరీ అన్న కంటిన్యూ
ఉన్న మూవీ అన్న. పక్క ఆ హీరోయిన్కి హ్యాట్స్ ఆఫ్ అమ్మ, ఏం క్యూట్ ఎక్స్ప్రెషన్. నాకే చాలా పిచ్చి నచ్చేసింది అన్న. అండ్ మదర్స్ అండ్ డాటర్ కాంబినేషన్. అంటే ఇప్పుడు అమ్మాయిలు అంటే చాలా మంది అమ్మాయిలను తప్పుదారి పెడతారు, కానీ అమ్మాయిలు తప్పు చేయరు భయ్య. అందరు ఫ్రెండ్స్గా ఉంటారు కదా, మీరు అమ్మాయిలను అబ్బాయితో మాట్లాడితే పెళ్లి చేపిద్దాం, ఇలాంటి తప్పులు చేయకండి ప్లీజ్, దండం పెడతా. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడితే ఫ్రెండ్షిప్ కూడా ఉండొచ్చు కదా, అది తెలుసుకోండి. ఈ సినిమా చూడండి, తెలుస్తుంది. థ్యాంక్ యూ. కోర్ట్ మూవీ అన్న చాలా బాగుంది, అసలు చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు సినిమా చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. ఎప్పుడో లక్కీ భాస్కర్ చూసాం, సో ఆ తర్వాత అంత మంచి సినిమా అయితే ఇదే కోర్టే. సో మెయిన్గా చెప్పుకోవాల్సింది పర్ఫార్మెన్స్ గురించి. అందరూ ప్రతి ఒక్క యాక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్ అసలు క్లాప్స్ కొట్టి చేతులు నిప్పెడతాయి, ఆ లెవెల్లో ఉంది సెకండ్ హాఫ్ మొత్తం. ఎక్సలెంట్గా ఉంది సెకండ్ హాఫ్ అసలు. ఒక్కొక్కసారి ఇంకోసారి నాని బ్రాండెడ్ ఏంటో చూపించారు సినిమాలో అయితే. నెక్స్ట్ లెవెల్ ఉందని డెఫినెట్గా ఆయన చెప్పిన మాట ప్రకారం హిట్ 3 2 టైమ్స్ చూడొచ్చు, ఆ లెవెల్లో ఉంది ఈ సినిమా అయితే. ఆయనదైనా లేదంటే వాళ్ళ చిన్నపిల్లల యాక్టింగ్ అయినా సరే, మెయిన్గా చెప్పుకోవాల్సింది శివాజీ గారి యాక్టింగ్ గురించి. మంగపతిగా అసలు నెక్స్ట్ లెవెల్లో చేశారు. తెలుగులో ఎవరైనా కంబ్యాక్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ దీని గురించి మాట్లాడుకోవాలి, ఆ లెవెల్ యాక్ట్ చేశాడు. ఫస్ట్ ఆల్ అయితే చూసేటప్పుడు భయం వేస్తుంది, అరే ఈయన ఇట్లా యాక్ట్ చేస్తానని చెప్పి భయం వేస్తుంది, ఆ లెవెల్ యాక్ట్ చేశాడు. నెక్స్ట్ లెవెల్ ఉందన్న. డైరెక్షన్ చాలా బాగుంది. మెయిన్గా ఏంటంటే రైటింగ్ అన్న. సో ఎక్కడ కూడా ఒక బోర్ కొట్టకుండా సెకండ్ హాఫ్ మొత్తం రైటింగ్ అసలు పీక్స్ ఆడేశారు. మొత్తం ప్రెడిక్టబుల్ అనిపించినా సరే రైటింగ్ నెక్స్ట్ లెవెల్ రైటింగ్, అది నెక్స్ట్ లెవెల్ ఉంది. డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో ఇలాంటి మూవీ లేదు. మేబీ నాని గారు ఈ మూవీ కోసం ఏమో జై భీమ్కి బాగా హట్ అయ్యారు, ఈ మూవీ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకుని హట్ అయ్యారు. మేబీ నేషనల్ అవార్డ్ కంటెంట్ వచ్చేంత ఇదైతే ఉంది సెకండ్ హాఫ్లో అయితే. చాలా బాగా రాసుకున్నారు. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి చదువుపోయినా ప్రతి ఒక్కరికి లా అనేది తెలియాలి. సో లా తెలిస్తే బయట ఎలా బిహేవ్ చేయాలి, లేదంటే ఒక తప్పు చేస్తే ఎలా మన మీద శిక్ష పడుతుంది అనేది తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలన్న. సో ఒక మంచి సోషల్ మెసేజ్ అవుతుంది సినిమాలో. 100%. ఎందుకంటే చాలా మందికి లా తెలియదు. సో వాళ్ళు తెలుసుకుంటే మేబీ ఒక చిన్నపిల్లాడైనా ఒక ఇంటర్ డిగ్రీ చదువుకోవాలి పిల్లాడంటే ఒక బయటికి వెళ్ళి ఒక అమ్మాయిని టీచ్ చేయడం వాడికి తెలియదు. ఇన్ కేసు నేను దొరికిపోతే నాకు ఎలాంటి శిక్ష పడుతుందని వాడికి తెలియదు. ఇన్ కేసు తెలిస్తే అలాంటి తప్పులు జరగవు. సో వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో వాటిలో కూడా ఈ ఇలాంటి రాసుకుని ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు అండ్ వాళ్ళు కూడా తప్పులు చేయకుండా ఉంటారు. సెకండ్ హాఫ్ చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ ప్రతి సీన్ అసలు ఎవ్రీ 5 minutes ఒకసారి క్లాప్స్ కొట్టే సీన్స్ అయితే పడ్డాయి. జనరల్గా ఒక మాస్ సీన్స్కి మనం విజల్ వేస్తాం, క్లాప్స్ కొడతాం. అలాంటి మాస్ సీన్ కంటే ఎక్కువ లెవెల్లో క్లాప్స్ కొట్టి విజల్ కొట్టే సీన్స్ అయితే కోర్టులో చాలా ఉన్నాయి. డెఫినెట్గా గుర్తొస్తాయి, వాళ్ళు చేసిన తప్పులు గుర్తొస్తాయి. ఇన్ కేసు వాళ్ళు దొరికిపోయి ఉంటే అరే మా సిచ్యువేషన్ ఏంటి అన్న ఇదైతే గుర్తొస్తుంది. సాయి కుమార్ 3.5 వరకు ఇవ్వచ్చు. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుందన్న. ఒక మంచి క్యారెక్టర్ అయితే దొరికింది చాలా డేస్ తర్వాత. చాలా బాగుంది.